కడలి ఈ అమ్మాయి గురించి మాక్సిమం ఇప్పుడు చాలా మంది తెలిసే ఉంటది, ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి, అయితే నాన్నిల్లు ఉంటుంది లేకపోతే మొగుడిల్లు ఉంటుంది. సొంత ఇల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? నా ఇల్లు అనుకొని నేను పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? నేను ఒక 2-3 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నా, మాక్సిమం వీడియోస్ అన్ని తనకి క్వైట్ ఆపోజిట్ గానే వస్తున్నాయి. ఈ రోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు, ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్తారు. కానీ ఏంటి మ్యాటర్ ఏంటి అసలు అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఇంటర్వ్యూ చూసా. తనవి ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అందులో బాగా పాపులర్ అయింది ఆడపిల్లలకి ఇల్లు ఎక్కడుంది. ఈ ఒక్క వర్డ్ ఉన్న ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటర్వ్యూ మొత్తం మీరు ఫుల్ గా చూసారా? చూడలేదా? మేబీ చూసుండరు. ఇంటర్వ్యూ మధ్యలో వచ్చిన ఒక్క క్లిప్ ఆడవాళ్ళకి ఇల్లు లేవు. సరే బాయ్స్ ని పక్కన పెడదాం, గర్ల్స్ ఆడదానికి ఆడదే శత్రువు అంటారు చూసారా, ఇదేనేమో. ఈ కొన్ని వీడియోస్ ఎట్లున్నాయి తెలుసా? ఈ కంప్యూటర్ నాది ఎట్లయితుంది, ఆఫీస్ వాళ్ళది కదా అంటే ఈ థింగ్స్ నావెట్లయితే, ఇవి నాది కాదు, నా సొంతం కాదు అంటే ఆడోళ్ళకి ఇలా క్వైట్ ఆపోజిట్ లో వీడియోస్ చేసుకుంటే ఇంకేంది? వీడియోస్ చేశారు ఓకే, ట్రోల్స్ చేశారు ఓకే, అసలు క్లారిటీ మీనింగ్ తెలుసా? అమ్మాయి ఏ థాట్ లో మాట్లాడిందో, అసలు ఏ వేలో మాట్లాడిందో మీకు తెలుసా? సరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది, నేను అర్థం చేసుకుంది నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మా మమ్మీ ఉంది, మా డాడీ ఉన్నారు. మా డాడీకి మమ్మీకి గొడవైంది. మమ్మీ ఏం చేస్తుంది? పుట్టింటికి వెళ్ళిపోద్ది, అవునా? సరే పుట్టింటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంట్లో, అందరి ఇంట్లో జరిగిందో లేదో తెలీదు, నాకు తెలిసిన వరకు జరిగింది, నేను విన్నది, నేను చూసిందే చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆడది ఏదైనా గొడవ అయ్యి పుట్టింటికి వెళ్ళిపోయిందంటే సరే చూసుకుంటారు, ఒక 1 వీక్ చూసుకుంటారు, 10 డేస్ చూసుకుంటారు. 11th డే వచ్చేసరికి వాళ్ళు కూడా ఒక మైండ్ లో వెళ్ళిపోవాలి అని ఉంటారు కదా. అంటే పంపించేయడం అంటే రాంగ్ వేలో కాదు. అరే ఇంట్లో ఉంటే మళ్ళీ ఇరుగు పొరుగు ఏమనుకుంటారు, అసలు ఇంటి బయట వాళ్ళు అందరూ ఆడదేంటి, పెళ్లి అయిన తర్వాత ఇంట్లో ఉందని ఏమనుకుంటారు అని ఒక నెగిటివ్ థాట్ అనేది రాకూడదని, పరువు పోతదేమో అని తన ఇంట్లో కూతురికి నచ్చ చెప్పి బొజ్జగించి బతిమాలి, వెళ్ళమ్మా చిన్న గొడవే కదా, పెళ్లి అయిన తర్వాత ఇవన్నీ కామనే, పెళ్లి అన్నాక గొడవలు అవుతానే ఉంటే అవన్నీ మనం లైట్ తీసుకొని మనం ముందుకెళ్ళాలమ్మా అని చెప్పేసి మళ్ళీ తన హస్బెండ్ దగ్గరికి పంపిస్తారనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది? ఓకే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చేస్తారు, కొన్ని రోజులు బాగానే ఉంటాయి, సెట్ అయిపోతుంది. కానీ అదేమవుతుంది అంటే రాను ఇంకా పెద్ద గొడవలు అవుతాయి అనమాట. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఆడపిల్ల తను పుట్టింటికి వెళ్ళినా సరే ప్రశాంతంగా ఉండలేదు, ఉంటున్నా ఇక్కడ పెళ్లి అయ్యి వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చినా సరే సుఖంగా ఉంటుంది. అంటే ఆ కడలి తను ఏం మాట్లాడిందంటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిందంటే, పుట్టింటికి వెళ్ళిన ప్రశాంతత ఉండదు, అత్తగారింట్లో ఉన్న ప్రశాంతత ఉండదు. ఇప్పుడు ఎక్కడ ప్రశాంతత లేదు కదా. సో తను ఆ కడలి అనే అమ్మాయి ఆ వేలో మాట్లాడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. కొన్ని మీమ్ పేజెస్ ఉన్నాయి, కొన్ని కాదు చాలా మీమ్ పేజెస్ ఉన్నాయి, ఒప్పుకుంటా. మీమ్ పేజెస్ లో చాలా మందిని పాపులర్ చేశారు, వాళ్ళు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. సరే మీరు చాలా మందిని హైప్ చేశారు కదా, చాలా మందికి మీమ్స్ వేసి వాళ్ళని చాలా ఒక రేంజ్ లో తీసుకెళ్తారు కదా. మీకేం వచ్చింది? మీకు వచ్చే ఫాలోవర్స్ మహా అయితే 1K 2K. మీరు ఫేమస్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్ని ఫాలోవర్స్ వస్తున్నారు తెలుసా? సరే ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు తెలుసా? ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? మీకు కలిసి వచ్చింది ఏం లేదు. మీరు అట్లాంటి స్క్రాప్ అన్ని ట్రోల్ చేసుకుని బానే ఉంటారు, ఇలాంటి మంచి అన్ని ట్రోల్ చేయరు. సరే ఇన్ని మీమ్ పేజెస్ ఉన్నాయి, ఒక్క మీమ్ పేజ్ అన్నా సరే పాజిటివ్ గా కడలి అనే అమ్మాయి గురించి ఎవరైనా పాజిటివ్ గా మాట్లాడేదా? అందరూ నెగిటివ్ గానే, అందరూ క్వైట్ ఆపోజిట్ లోనే చేశారు. ఏంటి అసలు ఇది? అమ్మాయి ఏ మీనింగ్ లో చెప్పింది, ఏ వేలో చెప్పింది, మీరు ఏ వేలో అర్థం చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఒక మాట వచ్చింది అంటే అది మీకు అర్థం కాకపోతే మీ పేరెంట్స్ ని అడగండి. మనకు ఒక అమ్మ ఉంటది కదా, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు, అమ్మా ఈ అమ్మాయి ఇలా మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్, అసలు ఇలా ఎందుకు మాట్లాడింది అని అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేసి పేజెస్ లో, మీమ్ పేజెస్ లో చేసేసి అర్థం చేసుకోండి. ఏదన్నా సోషల్ మీడియాలో వచ్చిందంటే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అసలు అదేంటి, అసలు ఏ వేలో మాట్లాడారు, మనకి ఏ వేలో అర్థమైంది. అసలు నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి వచ్చి ఏదన్నా మాట్లాడింది అంటే ఆ అమ్మాయికి తెలుసు ఆ ఇంటర్వ్యూ కొన్ని లక్షల మంది చూస్తారు కదా. అంత చూస్తారని తెలిసి కూడా ఆ అమ్మాయి ఒక మాట ఇక్కడ నుంచి ఒక మాట మాట్లాడింది అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే ఆలోచించుకుంటానే మాట్లాడిస్తుంది అని ఎలా ఫిక్స్ అయిపోతాం?
అది మీకు అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. ఎంత ఆలోచించుంటే, ఎంత క్లారిటీ ఉంటే ఆ అమ్మాయి అంత మాట్లాడుతుంది, మీరే ఆలోచించండి. పైగా ఆమె చిన్న పిల్ల కాదు కదా, ఇప్పుడే పుట్టిన పిల్ల కాదు, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్ల కూడా కాదు కదా, పెద్ద అమ్మాయి కదా, ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంటది కదా. పైగా ఆ అమ్మాయి గురించి కూడా కొన్ని తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి కూడా కొన్ని బుక్స్ రాస్తుందంట. బుక్ రైటర్స్ థాట్స్ ఎలా ఉంటాయి, అలాంటిది ఎన్నో బుక్స్ రాసింది కదా. ఆ అమ్మాయి థాట్ ఇంకెలా ఉంటది, ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్ ఇంకెలా ఉంటుందో మీరే చెప్పండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే మన పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఇంకా ఆర్జీవి, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్ ఉన్నారు కదా. వాళ్ళు చాలా ఫ్యాక్ట్స్ చెప్తుంటారు, చాలా డైలాగ్స్ కూడా చెప్తుంటారు కదా. అమ్మాయిల గురించి కూడా చెప్తారు, అది మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు నచ్చిన పూరి జగన్నాథ్ డైరెక్టర్ అని మన ఆర్జీవి గారు చెప్పారని మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. అదే ఒక అమ్మాయి ముందుకొచ్చి అంటే రియాలిటీగా మాట్లాడితే ఎందుకు యాక్సెప్ట్ చేసుకోం? అంటే మన ఈగోలకి ఏమైనా అడ్డు వచ్చేస్తుందా? అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు తీసుకోరు? ఆడదే అంత డైరెక్ట్ గా వచ్చి చెప్తుంటే, అరే నేనెందుకు తీసుకోవాలి, మగాడిని ఆడ చెప్తే నేనెందుకు వినాలి, అది చెప్పింది రైట్ ఎందుకు అవుతుంది, అది కరెక్టా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన అబ్బాయిల గురించి అబ్బాయిని నేనే వచ్చి, అరే ఒక అమ్మాయికి ఇల్లు లేదురా, అమ్మాయిలకి సొంత ఇల్లు లేదురా, నేను ఏదన్నా చెప్తే, నేను ముందుకు వచ్చి చెప్తే నన్ను ఒక రేంజ్ లో లేపేస్తారు. ఎలా అంటే ఇంకా అది స్టోరీలు ఘోరంగా వైరల్ అయిపోతారు, అలాంటి వీడియోలు నన్ను వేరే రేంజ్ లో చూపిస్తారు అనమాట. అదే ఒక అమ్మాయి ముందుకు వచ్చి చెప్తే అది మనకి ప్రాబ్లం, అది మనకి ఈగో సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే ఆడది వచ్చి చెప్పింది కదా, ఎందుకు కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మొగోడు వచ్చి చెప్తే కరెక్ట్, ఆడది కూడా అదే వచ్చి చెప్తే అది రాంగ్ అనమాట. సో మనం ఎలాంటి జనరేషన్ లో బతుకుతున్నాం అంటే ఏం జరుగుతుంది? ఒక డైరెక్టర్ కూడా డైరెక్ట్ గా స్టేజ్ మీద అలాగా అమ్మాయికి క్వైట్ ఆపోజిట్ లో మాట్లాడి ట్రోల్ చేయడం కరెక్టా? సరే జనాల్లో వదిలేయండి, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ అంటే ఎంత ఆలోచన ఉంటది, ఒక హీరోయిన్ అంటే ఎంత ఆలోచన ఉంటది. అరే అసలు అంత ఆలోచన ఒక ప్రొడ్యూసరే డైరెక్ట్ గా ఇట్లా ట్రోల్ చేసింది అంటే ఇంక ఈ జనరేషన్ ఇంకేం చేస్తుంది? ఇప్పుడున్న జనరేషన్ లో మనుషులు ఏం చేస్తారు? ఆయన ట్రోల్ చేయడంలో తప్పలేదు. మరి ఇంకా ఆయన చేశాడు, ఆయన చూసి ఒక 10 మంది అరే ఓ ప్రొడ్యూసర్ అనే డైరెక్టర్ ట్రోల్ చేసిండ్రా, మనం ఎందుకు చేయకూడదని ఒక దానితో ఒక 20 మంది స్టార్ట్ అవుతారు అనమాట. అంటే ఒకటే చెప్తున్నా, మనం మంచి చెప్తే ఎవడో విండు, చెడునే కోరుకుంటాడు. మంచి వచ్చిందంటే ఎవడో పాపులర్ చేయడు, చెడు మాత్రమే పాపులర్ చేస్తారు. తర్వాత ఎవడైతే పాపులర్ చేస్తాడో వాడే మళ్ళీ అరే దీన్ని అనవసరంగా ట్రోల్ చేశాను అన్న ఫీలింగ్ వచ్చేలా చేసుకుంటాడు. ఏంది అసలు? ఒకటే చెప్తా అందరికి, ఏదున్నా సరే అది ఎవరన్నా సరే అర్థం చేసుకోండి. ఒకళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడిన దానికి ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం మాట్లాడారు, ఏ వేలో మాట్లాడారు ఆలోచించండి అంతే. నెగిటివే కాదు, మీ పేజెస్ అందరికీ చెప్తున్నా, పాజిటివిటీని కూడా స్ప్రెడ్ చేయండి, పాజిటివ్ కూడా వెళ్ళండి. వైట్ ఆబ్జెక్ట్లు అందరికీ ఉండడం కాదు, పాజిటివ్ గా వెళ్ళండి. అప్పుడే కదా మీమ్ పేజెస్ అన్నిటి కొంచెం రెస్పెక్ట్ వచ్చాయి. మేమర్స్ కే కాదు, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి అందరికీ చెప్తున్నా, చేసే ముందు కొంచెం ఆలోచించండి. మీ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు కదా, మీరు కూడా లేడీసే కదా, మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటే ఇంకెందుకు అసలు?